హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024 కంప్లీట్ అయింది. కానీ ఐపీఎల్ 2025లో అతిపెద్ద యాక్షన్ ఉండబోతుంది, మెగా యాక్షన్. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే చూసే ముందైతే ఐపీఎల్ అండ్ మెగా యాక్షన్ కోసం వెయిట్ చేసేవారంతా వీడియోని లైక్ చేయండి. అండ్ ఐపీఎల్ మెగా యాక్షన్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి ఎవరిని రిటైన్ చేసుకుంటే బాగుంటుంది అనేది. సో బీసీసీ అయితే కేవలం 4 మాత్రం ఛాన్స్ ఇస్తున్నట్లయితే ఫ్రాంచైజీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగినట్లు సమాచారం. ఆ 4లో 3 మ్యాక్సిమం ఇండియన్స్ అండ్ 2 మ్యాక్సిమం విదేశీ ప్లేయర్స్. ఒకవేళ 2 విదేశీ ప్లేయర్స్ని తీసుకుంటే 2 ఇండియన్ ప్లేయర్స్, ఒకవేళ 3 ఇండియన్ ప్లేయర్స్ని తీసుకుంటే 1 విదేశీ ప్లేయర్. సో ఈ విధంగా అయితే వాళ్ళు ఛాన్స్ ఇస్తున్నట్టు సమాచారం. అండ్ ఫ్రాంచైజీస్ మాత్రం 8 మందిని రిటైన్ చేసుకోవడానికి ఛాన్స్ అడుగుతున్నట్లయితే న్యూస్. అండ్ ఇందులో కొత్త న్యూస్ ఏంటంటే 8 ఆర్టీఎం కార్డ్స్, ఎవరిని రిటైన్ చేయకుండా అందరినీ విడిచిపెట్టి 8 ఆర్టీఎం కార్డ్స్ కనుక ఇచ్చినట్లయితే ప్లేయర్స్ కూడా వాళ్ళ టాలెంట్కి తగ్గ ధర వస్తుంది. ఎందుకంటే వేరే టీమ్స్ వాళ్ళని ఎంత డబ్బు పెట్టుకున్నా కూడా ఆర్టీఎం వాడి అదే డబ్బు ఇచ్చి ప్లేయర్స్ని తీసుకోవచ్చు. సో వాళ్ళ టాలెంట్కు సరైన ధర లభించే అవకాశం ఉంది. ఈ ఎక్సైటింగ్ ప్రస్తావన కూడా వచ్చింది. సో ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. కేవలం 4 రిటైన్ అన్న చోట ఎస్ఆర్హెచ్ అయితే ఎవరిని రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. చూసినట్లయితే అభిషేక్ శర్మను 80% రిటైన్ చేసుకుంటారు ఇండియన్ ప్లేయర్స్లో. అండ్ ఇంకొక ప్లేయర్ మాత్రం అందరూ అదే ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఖచ్చితంగా వీళ్ళనే చేసుకుంటారు అనేది లేదు. నితీష్ కుమార్ని అయితే యాక్షన్లోకి వదిలి తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఫారిన్ ప్లేయర్స్లో ఒకటి ఖచ్చితంగా హెన్రిచ్ క్లాసన్ అయితే రిటైన్ చేసుకోవచ్చు అండ్ ప్యాట్ కమిన్స్ని కూడా రిటైన్ చేసుకోవచ్చు. సో ఈ 3 ప్లేయర్స్ అయితే నాకు కన్ఫర్మ్ అనిపిస్తుంది. అండ్ ఇంకొక ప్లేయర్, ఇండియన్ ప్లేయర్ ఎవరు అనేది మాత్రం మీరు కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో. అండ్ ఇంకొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా.